తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధులను ప్రియులను దేవునిచే ప్రేమించబడుతున్న దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, సుంకరి అయిన మత్తయిని పిలిచి పాపాత్ములతో, సుంకరులతో, వ్యభిచారులతో పాటు భోజనం చేస్తున్న క్రీస్తును చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తును నిందిస్తుండగా క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానమే ఈనాటి జీవవాక్యం. క్రీస్తు ప్రభు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తాను చేయబోనున్న క్రియను వారికి తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు తప్పిపోయిన పాపాత్ములుగా మారిన, చీకటిలో అలమాడుతున్న, దేవునికి దూరమైన పాపాత్ములను పిలిచి తండ్రితో ఐక్యం చేయుటకు వచ్చి ఉన్నారు. నీతిమంతులు దైవరాజ్యానికి, దైవ దర్శనానికి ముందుగానే అర్హులయ్యారు కాబట్టి ప్రభు ఇప్పుడు మార్చాల్సింది, ప్రభు దరికి చేర్చాల్సింది, ప్రభు రక్షణకు అర్హులను చేయాల్సింది పాపాత్ములైన మానవాళిని. అందుకే క్రీస్తు ప్రభు స్వర్గాన్ని వీడి భూలోకాన్ని చేరాడు. దీనులను, హీనులను, దరిద్రులను, పేదలను, పాపాత్ములను పిలుచుకుంటున్నాడు. ప్రభుని ప్రేమను బోధిస్తున్నాడు. హృదయ శుద్ధికై సిద్ధపరుస్తున్నాడు. తానును తన ప్రాణత్యాగం ద్వారా, రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళిని శుద్ధి చేసి రక్షింప సిద్ధపడ్డాడు. కల్వరిలో తనను తాను దేవునికి యోగ్యమైన బలిగా అర్పించుకొని పాపాత్ములను నీతిమంతులను చేసి దేవునితో సమాధానపరిచాడు. కావున మనమును మన దైనందిన పాపముల నుండి శుద్ధి పొందుటకు క్రీస్తుని మత్తయి సువార్తికునిలా అనుసరించుదాం. ప్రార్థించుదాము. సర్వ పవిత్రతకు ఊటయైన మా దేవ, మీ కృపాతిశయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. పాపభూయిష్టమైన లోకాన్ని పవిత్రపరచుటకు మీ కుమారుని ఈ లోకానికి పంపించారు. క్రీస్తు తన రక్తంతో సర్వ మానవాళిని శుద్ధి చేసి పాపం నుండి విడుదల చేశారు. మీ ఘనమైన ప్రేమను గుర్తిస్తూ మేమును పవిత్రత కలిగి జీవించేలా మీ ఆత్మను మాకివ్వమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.